అందరికీ నమస్కారం. నేను వైష్ణవి. నేటి ప్రత్యేక కథనం రామ సుగ్రీవుల మైత్రి. మనిషి జీవితంలో ఎన్ని బంధాలు బంధుత్వాలు ఉన్నా అన్నిటికంటే బలమైనది అద్భుతమైనది స్నేహబంధం ఒక్కటే. స్నేహానికి రంగు రూపు, డబ్బు, హోదా, చదువు ఇలాంటి భేదాలు ఉండవు. మరి స్నేహం అంటే చెట్టాపట్టాలేసుకొని తిరగడం మాత్రమేనా? స్నేహానికి ఏదైనా నిర్వచనం ఉందా? పాపాన్ నివారయతి యోజయతే హితాయ గుహ్యన్ నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. అంటే మంచి స్నేహితుడు అంటే తన మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి, వాడికి హితమైనది చెప్పాలి, ఆపదల్లో విడిచి వెళ్ళకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి అని భర్తృహరి చెబుతారు. మన పురాణ ఇతిహాసాలని ఒక్కసారి తిరగేస్తే అందులో ఎంతోమంది స్నేహితుల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అందులో ఆదర్శవంతమైన స్నేహితులు కనిపిస్తారు, విచిత్రమైన స్నేహితులు కనిపిస్తారు, స్వార్థపూరితమైన స్నేహితులు కూడా కనిపిస్తారు. ఈరోజు ప్రత్యేక కథనంలో రామాయణ అంతర్గతంగా రామ సుగ్రీవుల స్నేహం గురించి పరిశీలిద్దాం. రామ సుగ్రీవుల మొదటి కలయిక కిష్కింధకాండలో చూస్తాం. సీతాదేవి వియోగంలో ఉన్న రాముడు కబంధుడి మాట సాయంతో సుగ్రీవుడి గురించి తెలుసుకొని అతడితో స్నేహం చేయటానికి ఋష్యముఖ పర్వతం వైపు లక్ష్మణుడితో వెళతాడు. మహావీరుడు హనుమంతుడి సహకారంతో రామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మైత్రిని కుదుర్చుకుంటారు. సుగ్రీవుడు తన అన్న వాలి చేత తరిమేయబడి భార్యా వియోగంలో ఉన్నాడని హనుమ రాముడికి తెలియజేస్తాడు. రామ సుగ్రీవులిరువురు ఒకే కష్టంలో ఉన్నవారు కనుక ఒకరికొకరు సహాయం చేసుకోవాలనుకున్నారు. హనుమ శ్రీరాముని చరిత్ర సుగ్రీవుడితో చెప్పి ఆయనతో గౌరవ భావంతో ఉండమని హితవు చెబుతాడు. రాముని గురించి తెలుసుకున్న సుగ్రీవుడు కొద్ది రోజుల క్రితం ఒక స్త్రీని ఎవరో ఎత్తుకొని వెళ్ళటం చూశాడని, అప్పుడు ఆమె తన నగలని ఒక వస్త్రంలో మూటగట్టి కింద పడేసిందని, ఆ నగలు సీతమ్మవే ఏమో చూడమని ఇస్తాడు. ఆ నగలు సీతమ్మవే అని నిర్ధారించుకున్న రాముడు నగలనే సీతమ్మగా భావించి హత్తుకుంటాడు. సీతను అపహరించిన రావణాసురుణ్ణి సంహరిస్తానంటాడు. ఇక సుగ్రీవుడికి వాలి వల్ల జరిగిన అన్యాయం గురించి విని అధర్మాత్ముడైన వాలిని కూడా సంహరిస్తానని రాముడు మాటిస్తాడు. సుగ్రీవుడు వాలి ఎంత బలవంతుడో రాముడికి వివరిస్తాడు. అప్పటి వరకు సుగ్రీవుడు వాలి కంటే బలం, వేగం ఉన్న వారిని చూసి ఉండడు. కానీ రాముని బాణ ప్రయోగం చూసి ఇంత అద్భుతంగా కూడా అస్త్రాన్ని సంధించవచ్చా అని సంభ్రమాశ్చర్యాలకు లోనై తనని తాను రాముడికి అర్పించుకుంటాడు సుగ్రీవుడు. రావణుణ్ణి, వాలిని చంపేస్తాను, నిన్ను రక్షిస్తాను అని ఏవో మాయమాటలు చెప్పలేదు రాముడు, గుడ్డిగా నమ్మించలేదు సుగ్రీవుణ్ణి. ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్ష్య చాస్థి మహాబలః పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం బిభేద చ పునఃసాలాన్ సప్తైకేన మహేషుణ గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తథా. ఈ విధంగా ప్రత్యక్షంగా తన పరాక్రమాన్ని ప్రదర్శించి తన స్నేహితుడైన సుగ్రీవుడికి పరిపూర్ణమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగించాడు రాముడు. ఆయన మాట ప్రకారమే వాలి సంహారం గావిస్తాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజు అవుతాడు. తన భార్యని తిరిగి పొందుతాడు. భయంతో, బాధతో ఋష్యముఖ పర్వతం పైన తలదాచుకున్న సుగ్రీవుడు ఇంతకాలానికి ఊపిరి పీల్చుకొని రాజభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇలా 4 నెలల పాటు వర్షాకాలంలో రామ లక్ష్మణులు ప్రస్రవణగిరి శిఖరంలోని గుహలో నివసిస్తారు. సుగ్రీవుడు సీతాన్వేషణ ఎప్పుడు మొదలు పెడతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు రాముడు. మత్తులో మునిగి ఇచ్చిన మాట మరచిన సుగ్రీవునికి హనుమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. సరైన స్పందన లేకపోయేసరికి రాముడు లక్ష్మణుడి ద్వారా హెచ్చరిక చేయమని పంపిస్తాడు. స్నేహితుడు గనుక సుగ్రీవుడికి తప్పు సరిదిద్దుకునే ఒక అవకాశం ఇద్దామని చెబుతాడు. కానీ రాముని బాధ చూడలేని లక్ష్మణుడు విపరీతమైన క్రోధ జ్వాలతో సుగ్రీవుణ్ణి మందలిస్తాడు. సుగ్రీవుడు మేలుకొని రామునిపై తనకున్న విధేయతను, కృతజ్ఞతను తెలియజేసి తన ఆలస్యానికి క్షమాపణ కోరుతాడు. తప్పులు అందరూ చేస్తారు, మనస్పర్ధలు స్నేహితులందరి మధ్య వస్తాయి. కానీ ఒక మంచి స్నేహబంధం నిలబడాలంటే తప్పు ఒప్పుకొని, సరిదిద్దుకొని, అవసరమైతే క్షమాపణ కూడా చెప్పడం వల్ల ఆ స్నేహం ఇంకా దృఢమవుతుందని ఈ ఘట్టంలో
మనం తెలుసుకోవచ్చు. వెంటనే సుగ్రీవుడి ఆదేశం మేరకు కోట్ల మంది వానర అధికారులు, వానర వీరులు ప్రపంచం నలుమూలల నుండి వస్తారు. సుగ్రీవుడు రాముణ్ణి సమీపించి రాముని పాదాలకు తల ఆంచి సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు కట్టుకొని నిలబడతాడు. రాముడు కూడా సుగ్రీవుణ్ణి కౌగిలించుకొని కూర్చోమని చెప్పి అక్కడకు వచ్చిన వేల కొలది వానరులను చూసి సంతోషపడతాడు. తరువాత సుగ్రీవునితో రాముడు కొన్ని మాటలు చెప్తాడు. ఎప్పుడైనా ఎవరైనా సరే, ముఖ్యంగా ఒక రాజ్యానికి రాజైన వాడు సమతుల్యమైన మోతాదులో జీవితంలో ధర్మాన్ని పాటిస్తూ అర్థాన్ని ఆర్జిస్తూ కామాన్ని భోగాలను అనుభవించాలి. ఇటువంటి నడవడికే విజయానికి, ఆనందానికి, శాశ్వత కీర్తికి హేతువు అని. తప్పు చేసిన స్నేహితుణ్ణి క్షమించి తనకు హితబోధ చేయటం అనే స్నేహధర్మం ఇక్కడ రాముడి ప్రవర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. రావణుణ్ణి సంహరించడానికి రామునికి సహాయంగా వానర సైన్యంతో వెళ్ళి కథన రంగంలో రాముడికి సహాయపడి తన మైత్రిని నిలబెట్టుకున్నాడు సుగ్రీవుడు. ఈ విధంగా రామ సుగ్రీవుల స్నేహం ద్వారా ఇద్దరు స్నేహితులు ఒక మంచి కార్యాన్ని చేయటానికి 10 మందితో కలిసి ఎలా పని చేయాలి, పరస్పరం ఆధారపడి ఎలా బ్రతకాలి, తోటి మిత్రుడిలోని బలాన్ని, బలహీనతల్ని ఎలా అర్థం చేసుకొని అంగీకరించాలి, మిత్రుడు తప్పు చేసినప్పుడు క్షమించడం, అవసరమైతే మందలించడం వంటి స్నేహబంధ విలువలు కనిపిస్తాయి. అలాగే రాముడు సుగ్రీవుడి కంటే వాలి ఎంతో బలవంతుడని తెలిసినా వాలితో స్నేహం చేస్తే రావణాసురుడు భయపడి సీతమ్మను తిరిగి అప్పచెప్పగలిగే అవకాశం ఉన్నా వాలితో స్నేహం చేసే ఆలోచన కూడా చేయలేదు. దీనికి కారణం స్పష్టంగా ఒక్కటే: సుగ్రీవుడు ధర్మాత్ముడు, వాలి అధర్మాత్ముడు. ఎంతటి కష్టంలోనైనా ఒక మంచి వ్యక్తి స్నేహాన్ని, సహాయాన్ని ఆశ్రయించాలని, అప్పుడే ఆ స్నేహితులు ఇరువురు సత్ఫలితాన్ని, సంతోషాన్ని, శాశ్వత కీర్తిని పొందుతారని రామ సుగ్రీవుల స్నేహం ద్వారా మనకి స్పష్టమవుతుంది. ఇలాంటి పురాణేతిహాసాంతర్గతమైన స్నేహితుల గురించిన కథనాలు మరిన్ని వచ్చే ఎపిసోడ్స్లో చూద్దాం. చూస్తూనే ఉండండి భరతవర్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో పంచుకోండి. నమస్తే.